ఒక జాతి తరతరాలుగా అంటరానితనం చేత దారుణమైనటువంటి తృణీకారానికి గురయ్యి తరతరాలుగా గాయపరచబడతా ఉంటే రాజ్యాంగ రచన చేసేటప్పుడు వాళ్ళ దీన స్థితిని దృష్టించి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన భద్రతలను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన భద్రతల్ని ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా అధిక జనాభా ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మత విశ్వాసం ఈ జాతిని, ఈ జనాంగాన్ని, ఆ జాతి జనాంగం ఎవరు మీకు తెలియదేముందిలే, దళితుల్ని ఎంత దారుణంగా వివక్షత చూపి, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జంతువుకి ఇచ్చిన విలువ కూడా మనుషులకి ఇవ్వకుండా అతి నీచమైనటువంటి సంప్రదాయాలను, ఆచారాలను పెట్టి తరతరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ జాతిని, దళితుల్ని దారుణంగా క్షోభకు, వేదనకు, దుఃఖానికి, అవమానానికి గురి చేసింది ఒక మతం. ఆ మతం ఏదో కూడా మీకు తెలుసు. ఆ మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. విధవరాళ్ళ విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని కులాలకు సంబంధించిన వారి విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఒక జంతువుకి ఇచ్చినటువంటి విలువ కూడా దళిత బిడ్డలకు ఇవ్వకుండా, వాళ్లకు కనీసం తాగేదానికి, నీళ్లు తాగేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసి, అరుగుల మీద కూర్చోనీయకుండా అంటరానితనాన్ని అంటగట్టి, నోటికి ముంతగట్టి, నడుంకి తాటాకు గట్టి. ఎందుకంటే ఈ దళితులు రోడ్డు మీద నడిస్తే రోడ్డు మైలబడిపోయిద్దంట. దాని మీద ఇంకా అగ్రకులాలు నడవకూడదంట, నడిస్తే వాళ్ళకి అంటంట. అందుకని మీరు నడుస్తా వెళ్ళేటప్పుడు మీ నడుంకి తాటాకు కట్టుకోవాలి, తాటాకు కట్టుకుని నడవాలి. నడుస్తూ ఉంటే అప్పుడు మీ అడుగులన్నీ తాటాకు తెడుపుకుంటూ వెళ్తుంది, అప్పుడు మేము నడుస్తాం అని అడుగులను కూడా వెయ్యనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, చదువుకోనీయకుండా, దేవుడి పేరుతో జరిగే తంతులోకి ఎంటర్ కానీయకుండా, ఆఖరికి పశువుకి దున్నపోతు కూడా జుట్టు కొరిగేటువంటి వ్యక్తులు ఒక దళితుడికి కటింగ్ చేయాలంటే పో అంటరానోడా అని తృణీకరించి, దారుణంగా జంతువులకి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా, చదువుకోనీయకుండా, దేవుని దగ్గరకు రానియకుండా, సమాజంలో కలవనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, నలుగురిలో కూర్చోనీయకుండా, నలుగురిలో బతకనీయకుండా, నలుగురిలో నడవనీయకుండా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగానో దారుణాలు అవమానాలు చేసి, దుర్మార్గం చేసి, ఇంత ఇది చేస్తే రాజ్యాంగ రచనలో అన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలన్నిటినీ ఎరిగినటువంటి ఒక మహనీయుడు వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి వాళ్ళని భద్రపరచడానికి, సమాజంలో వాళ్ళు కూడా నైతికంగా తల ఎత్తుకొని తిరగటానికి కొన్ని ఏర్పాట్లు చేస్తే, ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే, మళ్ళా ఇదిగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని చట్టాలు మీకు మాత్రమే అప్లై అవుతాయి అని ఈరోజు కూడా లేటెస్ట్గా మరి
కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలామంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ ఈ ఈ చట్టాన్ని, లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా? అరే ఎంత దారుణం ఇది! ఏమండి, ఒక మాట, మతం అంటే అభిప్రాయం. అయినా నాకు అర్థం కాదు, భారతదేశంలో హిందూ మతాన్ని, సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని అధికారిక మతాలుగా రాజ్యాంగం ప్రకటించిందా? ఈ 3 మతాలే అధికారికమైన మతాలు. హిందూ మతం అధికారిక మతం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతానండి. జాతీయ జెండా మువ్వన్నెల జెండా, జాతీయ గీతం జనగణమన, జాతీయ మృగం కృష్ణ జింక, జాతీయ జంతువు పెద్ద పులి. ఏమండి, అలాగే మరి జాతీయ మతంగా హిందూ మతాన్ని చేశారా? సిక్కు మతాన్ని చేశారా? బౌద్ధ మతాన్ని చేశారా? ఏ మతాన్ని చేశారు? ఏ మతం జాతీయ మతం అని రాజ్యాంగంలో రాసి ఉంది? ఏ ఆర్టికల్లో ఉందో దయచేసి చెప్పాలి. ఫలానా మతాలు అధికారిక మతాలు, ఇక్కడ ఈ మతాలే ఉండాలి, ఈ మతాల్లోనే ఉండాలి, ఇంకా వేరే మతంలోకి వెళ్ళకూడదు, వెళితే వాడు తన హక్కును కోల్పోతాడు అని ఏ ఆర్టికల్లో చెప్పారు? మరి ఎప్పుడు దీన్ని చట్టం చేశారు? ఏ విధంగా చేశారు? నాకైతే అర్థం కావట్లా. మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 15లో ఏముంటుందంటే జాతి, మత, కుల, లింగ వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 14, 15. అలాగే ఆర్టికల్ 25లో ఒకడు భారతదేశ పౌరుడు, ఏమంటే భారతదేశ పౌరుడు అంటే దళితుడు మినహాయించి అని లేదండి. ఏమండి, దళితుడని లేదండి. దళితుడు ఒక్కడే మినహాయింపని లేదండి. అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకిష్టం వచ్చినటువంటి మతమును అవలంబించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లో ఉంది. అంతేగాని ఇదిగో ఈ మతం అధికారిక మతం, ఇందులోనే ఉండాలి, ఇందులో నుంచి పక్కకు పోతే మీకు హక్కులు వర్తించవు అనే అభిప్రాయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెల్లడి చేయలేదు, ఏ ఆర్టికల్లో లేదు. మరి దేని ఆధారంగా? ఇప్పుడు నేను 341 ఆర్టికల్ అంటే 341లో చెప్పబడిన దాని ప్రకారం మేము జడ్జిమెంట్ ఇచ్చామని సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు, గౌరవ సుప్రీంకోర్టు వారు. మరి అప్పుడు మరి ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 అలాగే మరికొన్ని ఆర్టికల్స్లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఇవ్వబడినటువంటి హక్కులను ఇది శాసిస్తుంది కదా ఈ జడ్జిమెంటు. ఏమంటే అంటే ఒక ఆర్టికల్ని రెస్పెక్ట్ చేస్తూ మిగిలిన 3-4 ఆర్టికల్స్ని తృణీకరించినట్టుగా అవుతుంది కదా, తుంగలో దొక్కినట్టు అవుతుంది కదా. మరి సమన్యాయం జరిగించాలి కదా.
అంటే అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, గొంతెత్తేవాళ్ళు లేడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అయితే పాపం పోరాటాలు చేస్తారు, కానీ దళితులు ఏం చేస్తారండి? దళితులు పాపం అనే వివక్షత అనేది ఎక్కడో పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉందనుకున్నాం, కానీ ఇది టాప్ టు బాటం, బాటం టు టాప్ అన్నదాకా చివరికి సర్వోన్నత న్యాయస్థానం దగ్గర కూడా ఇలాంటి వివక్షత కనబడటం మనకి చాలా గాయం కలిగించే విషయం. నాకైతే చాలా గాయం కలిగించింది. దీని విషయంలో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఒక మాట సరే పర్వాలేదండి, ఇప్పుడు అందరూ దీని విషయంలో మాట్లాడాలి, స్పందించాలి. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కోర్టులు సుప్రీం కాదు, భారతదేశంలో ప్రజలు సుప్రీం. ప్రజలు సుప్రీం అండి. ప్రజల కొరకు కోర్టులు ఉన్నాయి, ప్రజల కొరకు చట్టాలు ఉన్నాయి, ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల కొరకు నాయకులు ఉన్నారు, ప్రజల కొరకు అధికారులు ఉన్నారు. భారతదేశంలో ప్రజలే రాజు. భారతదేశంలో వేరే రాజు లేడు, ప్రజలే రాజు. అంతేగాని ప్రజల కొరకు కోర్టులు, ప్రజల కొరకు తీర్పులు, ప్రజల కొరకు చట్టాలు, ప్రజల కొరకు రాజ్యాంగం, ప్రజల కొరకు అధికారులు, నాయకులు అందరూ పని చేయాలి. ఇక్కడ ప్రజలు సుప్రీం. దీన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అవసరమైతే ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవించకుండా ప్రశ్నిస్తే, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానమైనా సరే తన తీర్పుని వెనక్కి తీసుకోవాలి, తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో అలా కొన్ని అంశాలకు వెనక్కి తీసుకున్నారు, అది కూడా ఉంది. గతంలో ఇలాంటి తీర్పులు కొన్ని, ఈ తరహాలో ఇచ్చిన తీర్పులు కొన్ని సర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. ఈ విషయంలో కూడా అలానే జరగాలి. దీనికి ప్రజలందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా దళిత బిడ్డలే కాదు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే తరతరాల దుర్మార్గానికి గురై నాటి నుంచి నేటి వరకు కూడా గౌరవానికి నోచుకోకుండా తృణీకారం పొందుతున్నటువంటి దళితులు ఈరోజు ఏమన్నా అందరాలు ఎక్కారా? ఈరోజు కూడా ఏ పల్లెటూరుకు పోయినా ఊరుగానే ఉంది, పల్లెగానే ఉంది కదా. పల్లె పోయి ఊళ్ళో కలిసిందా? ఏడ కలిసిందో చూపించు. పల్లె ఊరు బయటే ఉంది కదరా నాయన అంటున్నాను. ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళని, మన సహోదరులను అడుగుతున్నాను నేను. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి మీరు. అబ్బాయి, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఇక మీరందరూ కూడా ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో ఇల్లు కట్టుకోండి అమ్మా అన్నారా? ఏమండి, ఆఖరికి వాళ్ళు చర్చి కట్టుకొని యేసుప్రభుని ఆరాధించుకున్న పాపం పల్లెలోనే కదండి, పల్లెలోనే కదా ఉన్నారు, ఊళ్ళోకి రాలేదు కదా. ఇంకొకటి కూడా అండి, ఊళ్ళో ఉన్నవాళ్ళు పల్లెలో చర్చికి వెళ్తారా? ఏమండి, నేను చెప్తాను, పచ్చి నిజాలు చెప్తాను. నేను కొన్ని చోట్ల చూసి మైండ్ పోయింది నాకు. కొన్ని ఊళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్తే ఊళ్ళో కొన్ని కులాలు వాళ్ళ చర్చిలు వాళ్ళే కట్టుకున్నారు. అది చూసి ఏడ్చాను నేను, ఎందుకంటే బైబిల్ అలా లేదు. బైబిల్లో సమానత్వం బోధించబడితే బైబిల్ని ఎరిగిన వాళ్ళు సైతం పల్లె ప్రజల్ని తృణీకరించి ఊళ్ళో వాళ్ళు ఊళ్ళోనే చర్చిలు కట్టుకొని మా చర్చి మాకే అని హద్దులు పెట్టుకున్న చరిత్ర కూడా మాకు తెలుసు. ఈ రకంగా చూస్తే దళిత జాతి ఆనాటి నుంచి ఈనాటి దాకా అవమానాలు పొందుతానే ఉంది. ఏమండి, ఈ మధ్య కాలంలో జరిగింది కదా రాజస్థాన్లో, పెళ్లి కొడుకు దళితుడు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని అతను ఏం చేశారో మీకు తెలుసు. పల్లెలో నీళ్లు రావట్లేదని బిందెలు తీసుకొని ఊళ్ళో నీళ్ళకి వస్తే బట్టలోడ తీసి కొట్టారు కదా, మర్చిపోయారా? ఈరోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసుప్రభు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని వివక్షత దళితులకే ఎందుకు? ఈ రకంగా చూస్తే దళిత జాతి ఆనాటి నుంచి ఈనాటి దాకా అవమానాలు పొందుతానే ఉంది. ఏమండి, ఈ మధ్య కాలంలో జరిగింది కదా రాజస్థాన్లో, పెళ్లి కొడుకు దళితుడు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని అతను ఏం చేశారో మీకు తెలుసు. పల్లెలో నీళ్లు రావట్లేదని బిందెలు తీసుకొని ఊళ్ళో నీళ్ళకి వస్తే బట్టలోడ తీసి కొట్టారు కదా, మర్చిపోయారా? ఈరోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసుప్రభు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా?
మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని ఈ వివక్షత దళితులకే ఎందుకు? పల్లెటూరులో అగ్రకులాల అరుగు మీద పండుకోవటానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. అగ్రకులాల అరుగు మీద కూర్చోడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. కానీ ఒక దళితుడు కూర్చుంటే వాడిని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని గాయపరుస్తారో. మారిందా? అయినా నాకు అర్థం కాదు. మతం అంటే అభిప్రాయం. ఒక వ్యక్తి నిన్న మొన్నటి వరకు ఒక అభిప్రాయంలో ఉన్నాడు. తర్వాత ఆ అభిప్రాయం తప్పు, ఆ అభిప్రాయం కరెక్ట్ కాదని మరొక అభిప్రాయానికి తను వెళ్ళాడు. భారతదేశంలో ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకునే హక్కు అతనికి లేదా? అంటే ఏ అభిప్రాయంలో ఉండాలో కూడా మరి కోర్టులే నిర్ధారిస్తాయా? ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి, 100 అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని ఏమైనా సరిచేశారా మీరు? వాటి విషయంలో ఏమైనా శాసనాలు చేశారా? వాటి విషయంలో ఏమైనా హద్దులు నియమించారా? నువ్వు ఏ మతంలో ఉంటే నీకు ఇవి హక్కులు వర్తిస్తాయి అన్నావో ఆ మతంలో 100 రంధ్రాలు ఉన్నాయి. కాబట్టి భూరాజులు ఏలికలే కాదు, న్యాయాధిపతులు కూడా ఇలా వ్యవహరించటం చాలా బాధాకరం, దురదృష్టకరం, దుఃఖకరం, శోచనీయం. దీని విషయంలో నేనైతే చాలా గాయపడ్డాను. మరి నా సహోదర సేవకులు కూడా ఈ విషయంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి. ప్రజాస్పందనే కోర్టులు కూడా గౌరవించాలి. ఇక్కడ భారతదేశంలో సుప్రీం ప్రజలే, మళ్ళీ చెప్తున్నా, ప్రజలే భారతదేశంలో సుప్రీం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించడం తప్పు కాదు, బాధను వ్యక్తం చేయటం తప్పు కాదు, న్యాయాన్ని అడగటం తప్పు కాదు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. అలా ప్రశ్నించకపోతేనే తప్పు, అలా మాట్లాడకపోతేనే తప్పు. నాకెందుకు ఈ ఆలోచన ఉండాలి? ఈరోజు ఈ విషయంలో ఒక తీర్పు ఇచ్చారు, రేపు దీన్ని ఆధారం చేసుకొని ఇంకొక తీర్పు ఇస్తారు. రేపు యేసు ప్రభు నమ్ముకోవడానికి వీల్లేదు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ విషయాలన్నీ కోల్పోతారని రేపు ఇంకొక చట్టం చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక దాన్ని, ఒక చిన్నదాన్ని ఆధారం చేసుకొని ఆఖరికి రాజ్యాంగాన్ని మార్చి రాసే అవకాశం ఉండొచ్చు, లేదా సవరణ చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు నిద్రపోతే ఏదో దళితుల మీద జరుగుతుంది కదా, ఏదో వాళ్ళ మీద జరుగుతుంది కదా, వీళ్ళ మీద జరుగుతుంది కదా, మన దాకా రాలేదు కదా అని పట్టించుకోకుండా, మనం స్పందించకుండా బాధ్యత రాహిత్యంగా ఉంటే దీని పర్యవసానం రేపు ఎంతకైనా వెళ్ళొచ్చు. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా ఆలోచించి తమ వంతు గళాలు విప్పాలని ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి పరిచారకుడికి, స్త్రీకి, పురుషుడికి, కేవలం దళితులు అన్న మాటే కాదు, అన్ని వర్ణాలలో ఉండి క్రీస్తులోనికి వచ్చిన వారికి, అలాగే అన్ని వర్ణాలలో ఉన్న ఇతరులకు కూడా, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, ఇది సామాజిక సంబంధమైన విషయం. ఇది మతానికి, అభిప్రాయానికి సంబంధించిన విషయం కాదు. మతానికి ముడిపెట్టి ఒక జాతికి జరుగుతున్న ద్రోహం, అన్యాయం. కాబట్టి దీనికోసం అందరు గళాలు విప్పాలి, అందరు స్వరాలు ఎత్తాలి, మాట్లాడాలి. దీని విషయంలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి, కోర్టుల దృష్టికి వెళ్ళాలి. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో మార్చుకోవాలి. దీని విషయంలో ఒక స్పష్టమైనటువంటి జవాబు సరి చేసుకొని మళ్ళా ఇవ్వాలి.